కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. అదే పోతాడు అది పోతాడు నేషన్ అంతా పాడినాక స్కూల్ ఇంకెలా కట్టు కట్టు జనగణ పంజాబ్ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే దాయే तव शुभाशिष माये गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 2001లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఒక విద్యుత్ సమస్యను దృష్టిలో ఉంచుకొని ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతుందో బషీర్బాగ్ కాల్పుల తదుపరి చెల్లించినటువంటి యొక్క మరి ఆనాటి శాసనసభ ఉపసభాపతి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏదైతున్నదో తన శాసనసభ ఉపసభాపతి పదవితో పాటుగా శాసనసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి ఇలా తెలంగాణ ప్రాంత రైతాంగం యొక్క కడగండ్లు తీరాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే ఏకైక లక్ష్యంగా భావించేదితుందో ఆనాడు వారు తెలంగాణ రాష్ట్ర సమితిని సాధించి మరి సిద్దిపేట ఉప ఎన్నికలు రావటము తదుపరి ఏదైతున్నదో
మరి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నింటిని కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గుర్తింపజేసే విధంగా ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధకుడిగా ఏదైతుందో వీళ్ళ కేసీఆర్ గారు మరి చరిత్రలో నిలిచిపోయిందని చెప్పక తప్పదంటూ నేను వీళ్ళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మనం జరుపుకుంటున్నామని చెప్పంటే ఆ ఘనత కేవలం కేసీఆర్ గారికే దక్కుతుందని చెప్పి అంటున్నా. అలాంటి కేసీఆర్ గారు ఉద్యమం చేపట్టలేకుండా ఉన్నట్టయితే ఇవాళ తెలంగాణ అనేటువంటి ఒక రాష్ట్రమే మనం చూడలేకపోదు. ఇవాళ కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఉద్యమించడం జరిగిందో రాష్ట్రం ఏర్పాటు తదుపరి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతుందో జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని నిలబెట్టే విధంగా వీళ్ళ దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఏదైతుందో మరి కార్యక్రమాలను అమలు చేసి తలపెట్టడం, రైతాంగానికి సంబంధించి పెట్టుబడులు సమకూర్చడం, ఇలా వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటిని కూడా ప్రభుత్వం సేకరింపచేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయటం, రైతు బీమా లాంటి పథకాన్ని ప్రవేశపెట్టడం, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఏదైతుందో అండగా నిలిచే విధంగా ఇవాళ ఏ నిరుపేద వర్గం కూడా ఏదైతుందో తమ పిల్లలకు మరి వివాహం అనేది ఒక సమస్య కాకూడదు అనేటువంటి ఒక భావనతోని వీళ్ళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేటువంటి ఒక కార్యక్రమం ఏదైతుందో వీళ్ళ జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఏదైతుందో దానికి గుర్తింపు లభించిందని చెప్పక తప్పదని చెప్పంటూ నేను వీళ్ళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటుగా నిరుపేద వర్గాల కుటుంబాల వారికి అందరికి కూడా విద్య అనేది ప్రధానమని చెప్పంటున్నా. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కల్పించినటువంటి ఒక ప్రాథమిక హక్కు విద్య, వైద్యం. ఆ విద్యా సదుపాయాల కల్పన కొరకు ఏదైతుందో ఇలా జ్యోతిబా పూలే గారి పేరిట బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయటం, అట్లాగే మైనారిటీ అల్పసంఖ్యాక వర్గాల వారికి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయటం, దళిత బిడ్డలైనటువంటి ఒక ఎస్సీ గిరిజనుల కొరకు ఏదైతుందో మరి గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయటం, ఇలా రాష్ట్రంలో ఏదైతుందో ఇలా దేశంలో ఎక్కడ లేనన్ని గురుకుల ఆశ్రమ పాఠశాలలు మన తెలంగాణలోనే మరి ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పంటూ నేను వీళ్ళ విద్యకు సంబంధించి కూడా నిరుపేద వర్గాలపై ఏ విధమైనటువంటి ఆర్థిక భారం మరి పడకూడదనే భావనతోని వీళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని పటిష్టంగా అమలు చేసి వీళ్ళ విద్య అనేది ఏదైతుందో ప్రతి నిరుపేద వర్గాన్ని కూడా అందుబాటులో తెచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పక తప్పదని చెప్పంటారు. అట్లే వైద్యానికి సంబంధించి కూడా ఆనాడు 10 జిల్లాలు ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలుగా రూపొందింపచేసి ప్రతి జిల్లా కేంద్రంలో ఒక వైద్య కళాశాల, వీళ్ళ వైద్య కళాశాల ఏర్పాటు చేయడంతో ఏదైతున్నదో వీళ్ళ నిరుపేద వర్గాలకు వైద్య విద్య అందుబాటులో తేవటం, వీళ్ళ వైద్య విద్య ఏదైతుందో వీళ్ళ దళితులకు, బలహీన వర్గాలకు, అల్పసంఖ్యాక వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యంతో అందుబాటులో రావడంతో పాటుగా వైద్య సేవలను కూడా విస్తరింపజేసిందని చెప్పి అంటున్నా. ప్రతి జిల్లా కేంద్రంలో వీళ్ళ రాబోయే కాలంలో ఒక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే విధంగా ఏదైతుందో కార్యక్రమం రూపొందించిన ఘనత ఏదైతుందో మరి కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి అంటున్నాం. వారు ఆరంభింపజేసినట్టు ఒక్కొక్క కార్యక్రమం వీళ్ళ చరిత్రలో నిలిచే విధంగా సరే ఇదేమైనా మొన్నటి 23 శాసనసభ ఎన్నికలు ఏదైతుందో మరి ఆనాటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళ గత ప్రభుత్వం కేసీఆర్ కంటే మిన్నగా ఏదైతుందో కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది అనేటువంటి ఒక ఆశల పల్లకిలో మరి జనాన్ని ప్రజానీకాన్ని ఊరేగించడంతో సరే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావచ్చు కాక ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలు చేయడం ఏదైతుందో ఆ రాజకీయ పార్టీ బాధ్యతగా ఎంచుకోవాలి. వీళ్ళ అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు కేవలం ప్రభుత్వం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చుకునేది ఇస్తుందో తన స్వార్థ ప్రయోజనాలు, కుటుంబ ప్రయోజనాల కొరికే ప్రయత్నం చేయడం జరుగుతుంది తప్ప నిరుపేద వర్గాల వల్ల ఒకవైపు ఏది ఇస్తుందో కేంద్రం, రాష్ట్రం ఇవాళ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ తోడు దొంగల తయారైందని చెప్పి అంటున్నా. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ తోడు దొంగల తయారైందని చెప్పి అంటున్నా. వరిధాన్యం సేకరణకు సంబంధించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం, చివరికి రైతాంగం అనేది కళ్ళల్లోనే మరి పడిగాపులు కాల్చే విధంగా ఇవాళ మరి రైతు అస్స కష్టాలు పడుతుందంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి బాధ్యత వహించాలని చెప్పి అంటున్నా. వీళ్ళ పెరుగుతున్నటువంటి ఒక మరి క్రూడ్ ఆయిల్ ధర, దానికి ఏదైతుందో పెట్రోల్ డీజిల్ ధరలకు కూడా ఏదైతుందో వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే ఒకరిపై ఒకరు ఆరోపణతో నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ పెరిగినటువంటి ఒక డీజిల్
పెట్రోల్పై ఉన్నట్టు ఒక వ్యాట్ తగ్గించగలిగినట్టయితే నిరుపేద వర్గాలకు కొంత ఊరట లభిస్తుంది. కానీ ఆ విధమైన ఒక చర్యలు చేపట్టకుండా ఎంతవరకు ఆరోపణలు ప్రత్యారోపణలతోనే కాలం గడపడం జరుగుతుందని చెప్పి అంటున్నా. ఏదేమైనా కానీ వల్ల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అని చెప్పంటే ఇది కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టుగా కానుకగా మనం భావించాలని చెప్పి అంటున్నా. అటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మన జగిత్యాల ప్రాంతంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ మరి తెలియజేస్తూ మన ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఉద్యమించినటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ వీళ్ళ మలిదశ ఉద్యమం భారత రాష్ట్ర సమితి వీళ్ళ మలిదశ ఉద్యమం చెప్పండి తెలంగాణ పునర్నిర్మాణం కొరకు ఏదైతుందో మలిదశ ఉద్యమం చేపట్టాల్సిన ఒక ఆవశ్యకత ఉందని చెప్పి భావిస్తూ చెప్పి అంటున్నా. ఇలా కేసీఆర్ గారు ఏదైతుందో వీళ్ళు ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు తను సర్వం త్యాగం చేసి ముందుకు రావడం జరిగిందో ఇలా మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణం కొరకు కూడా వారి నాయకత్వం వహించి ముందుకు నడిపించాలని చెప్పని కోరుతూ నేను మరొకసారి మన ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క మార్గదర్శకం నడిచినటువంటి కేసీఆర్ గారికి ఇలా తెలంగాణ పునర్నిర్మాణం కొరకు వారు చేపట్టేటువంటి ఒక ప్రతి అడుగులో అడుగు వేయటానికి కొరకు ఏదైతుందో బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటుగా యావత్ తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను మరొకసారి యావత్ తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.